తనను సినీ ప్రపంచానికి పరిచయం చేసిన టాలీవుడ్పై దర్శకేంద్ర రాఘవేంద్రరావు వంటి వ్యక్తిపై హీరోయిన్ తాప్సీ విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. వెకిల్ నవ్వులు నవ్వింది. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఏదో సామాజిక రుగ్మత మీద మాట్లాడుతున్నట్టు మాట్లాడి టాలీవుడ్ సినీ ప్రముఖులకు అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది తాప్సీ. ఓ షోలో పాల్గొన్న తాప్సీ రాఘవేంద్రరావు లాంటి గొప్ప దర్శకుడిపై వ్యాఖ్యలు చేస్తుంటే ఆమె పక్కన ఉన్న ఇతర బాలీవుడ్ నటులు వెక్కిరింపుల ధోరణితో నవ్వేశారు. ఏదో ఓ కామెడీ కథ చెప్తున్నట్లుగా తాప్సీ టాలీవుడ్పై దర్శకేంద్రుడిపై తన స్థాయి మరిచి మరీ సెటైర్లు వేసింది. తాప్సీని జుమ్మంది నాదం చిత్రం ద్వారా రాఘవేంద్రరావు తెలుగు తెరకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తన బొడ్డుపై పూలు పండ్లు కొబ్బరికాయలు విసిరారంటూ తాప్సీ హేళనగా మాట్లాడింది. తన మొదటి సినిమా డైరెక్టర్ తీరుతో తనకు భయం వేసిందని వ్యాఖ్యానించింది తాప్సీ. హీరోయిన్ల బొడ్డుపై పూలు పండ్లు విసిరే రాఘవేంద్రరావు వంటి డైరెక్టర్తో శ్రీదేవి జయప్రద లాంటి వారు కూడా నటించారని తెలిపింది. తనపై మాత్రం తొలి రోజే టెంకాయ విసిరారని గట్టిగా నవ్వేసింది వెకిలిగా. స్క్రీన్పై ఆ సినిమాలోని ఓ పాటను చూపిస్తూ హేళన చేసింది. అసలు దక్షిణాది సినిమాల్లో హీరోయిన్స్ని కేవలం గ్లామర్కు మాత్రమే పరిమితం చేస్తారని ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. ఇటీవలే ఆమె బాలీవుడ్లో పింక్, నామ్ షబానా వంటి సినిమాలు చేసింది. అవి మంచి విజయం సాధించడంతోనే గర్వం వచ్చి ఆమె తెలుగు సినిమాపై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుందని నెటిజన్లు మండిపడుతున్నారు. తాను చేసిన ఈ 2 సినిమాలు చూసిన దక్షిణాది ప్రేక్షకులు తనకు యాక్టింగ్ కూడా వస్తుందా అంటూ ఆశ్చర్యపోయారని మరో కామెంట్ చేసింది తాప్సీ. ఈ షోకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్గా మారింది.